ఈ రోజు అయితే ఎన్టీఆర్ మినీ స్టేడియంలో చూద్దాం రండి. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి రోడ్డు భద్రత గురించి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి జిల్లాలో టేకప్ చేసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి ఈ తెలంగాణ ప్రజల ప్రాణాల మీద ఉన్న చిత్రశుద్ధి ఏందో అనేది మీరందరూ గమనించాలా. ఒక చిన్న ప్రమాదం జరిగితే కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక కుటుంబం మొత్తం ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎదగాల, అందరి జీవితాలు ఇంకా పరుగులెత్తాలా అని ఉద్దేశంతో ఎవరైతే డే ఇన్ అండ్ డే అవుట్ కష్టపడతారో ఒక ప్రాణం కోల్పోయినందుకు ఒక కుటుంబం ఎన్నో సంవత్సరాలు వెనక్కి పడిపోతుంది. చనిపోతే ప్రమాదం జరిగితే నష్టం జరిగేది ఒక వ్యక్తికే కాదు, ఒక కుటుంబానికి. రీసెంట్గా ఒక హైదరాబాద్ ఒక ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ జరిగింది. కేవలం పేరెంట్స్ నెగ్లిజెన్స్ వల్ల ఒకటే రోజులో ఒకటే కుటుంబానికి చెందిన 3 యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో ఆశలు పెట్టుకొని ఆ తల్లిదండ్రులు ఆ యువకులకు ఎంతో మంచి శిక్ష వాళ్ళకి ఇప్పియాలా, వాళ్ళ జీవితంలో ఒక డాక్టర్ కానీ ఒక ఇంజనీర్ కానీ ఒక స్థాయికి ఎదగాల అని ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళకు చదువు చెప్పించినారు. అయినా ఏమైంది? కేవలం ఒక చిన్న నెగ్లిజెన్స్ వల్ల 3 ప్రాణాలు వెళ్ళిపోయినాయి. అయితే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే కేవలం హెల్మెట్ పెట్టుకోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, మెల్లగా బండి నడుపుకోవడమే కాదు, మీరు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. మీరు ప్రతి ఒక్కరూ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు ఉంటున్న వాడకట్టాలో కానీ మీ సమాజంలో కానీ ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ఈ స్పీడ్ కంటే ఎక్కువ ఒక 10 నిమిషాలు ఒక చోట లేట్ వెళ్ళినా కానీ పర్వాలేదు, కానీ మీ ప్రాణాలు అనేది చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ నేను కోరుతున్నా, మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా, కలెక్టర్ మేడం గారు కూడా నేను కోరుతున్నా, ఇటువంటి ప్రోగ్రామ్స్ కొన్ని స్కూల్స్లలో కాలేజ్లలో కూడా టేకప్ చేయాలి, వాళ్ళకు కూడా అవేర్నెస్ తీసుకురావాలి. ఎందుకంటే దీనికి ఎక్కువ శాతం ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఏదైతే యువకులే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కేవలం ఒక థ్రిల్ కొరకు, ఒక ఎక్సైట్మెంట్ కొరకు, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఒక 5-10 నిమిషాల కొరకు వాళ్ళు ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో దానివల్లనే ఆ లోపల ఒక ప్రమాదం జరిగిపోతున్నది, కొన్ని ప్రాణాలు మనం కోల్పోతున్నాం. అయితే ఇటువంటి ప్రోగ్రామ్స్ కొన్ని స్కూల్స్లలో ఎవరైతే మైనర్స్ ఉన్నారో వాళ్ళు బండి నడపద్దు, అయినా వాళ్ళు నడుపుతున్నారు. అయితే ఇటువంటి ప్రోగ్రామ్స్ స్కూల్స్ కాలేజ్లలో కూడా టేకప్ చేయాలని మీరు వాళ్ళని కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. తర్వాత నిర్మల్ జిల్లా ఏఎస్పీ గౌరవనీయులు రాజేష్ మీనా గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నా. अंदर को नमस्कारम। चीजें हैं जो मैंने सबसे ज्यादा नोटिस की है, 2024 में मोर देन 250 एक्सीडेंट्स हुए हैं हाईवेज पे, उसमें से 40 डेथ्स हुई है हमारी नेग्लिजेंस के कारण, हमारी कमी के कारण। ये सिर्फ इस चीज का नहीं है कि आप हेलमेट नहीं पहन रहे हैं या ड्रंक एंड ड्राइव कर रहे हैं। मेजर इशू इज बिकॉज हेलमेट नहीं पहन रही है जनता, और हेलमेट इसलिए नहीं पहनना है कि पुलिस आपका चालान काटेगी या फिर कोई काटेगी। हेलमेट इसलिए पहनना है कि आपकी खुद की सुरक्षा रहे। ये सिर्फ इसलिए नहीं कि पुलिस यहाँ पे चालान काटेगी इसलिए हम लोग हेलमेट पहन रहे हैं। सबसे मेजर इशू है हेलमेट नहीं पहनने का। दूसरा इशू जो सबसे ज्यादा मैंने नोटिस किया है, 50% ऑफ द इशू इसलिए हो रहे हैं कि आप ड्रंक एंड ड्राइव कर रहे हैं। अल्कोहल कंजप्शन के बाद सबसे ज्यादा ड्रंक एंड ड्राइव कर रहे हैं। इसके कारण आपको भी हानि पहुंच रही है और दूसरे को भी पहुंच रही है। सीट बेल्ट भी कार में नहीं लगाए जाते हैं। हाँ, दिखता नहीं है, कोई चालान नहीं काटते, इसलिए आपको ये नहीं करना है कि सीट बेल्ट नहीं पहन रहे। सीट बेल्ट खुद की सेफ्टी के लिए पहनना है। ट्रैफिक रूल्स फॉलो नहीं हो रहे। 5 मिनट लेट घर पहुंच जाओगे तो दिक्कत नहीं है, बट अगर आपकी जान जा रही है वो सबसे ज्यादा दिक्कत है। ये चीज हमेशा फॉलो करना है। आरटीओ कारों ने बहुत सारी चीजें बोली है, उस चीज को नोटिस करना है। ड्रंक एंड ड्राइव सबसे बड़ा मेजर इशू है। मैं फिर से बोल रहा हूँ कि इस चीज को खुद के लिए करना है। पुलिस आपके लिए हमेशा कोऑपरेट करेगी, और अगर कहीं पे भी इंसिडेंट हो जाता है उसकी फोटो लेने के से पहले सबसे पहले उसे हॉस्पिटल पहुंचाओ। ये सबसे ज्यादा जरूरी है, उसकी जान बचाना हमको सबसे ज्यादा जरूरी है। फिर 100 पे कॉल करिए,
then हमारा पुलिस is always available for you. Rest ma'am will tell next. Thank you. అడిషనల్ ఎస్పీ శ్రీ ఉపేందర్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. రెస్పెక్టెడ్ కలెక్టర్ మేడం, ఎస్పీ మేడం, గంధావరి చైర్మన్ మన మల్లేష్ గారు, ఆర్టీఓ గారు, ఏఎస్పీ గారు, దీనికి వచ్చినటువంటి పెద్దలందరికీ, కార్మికులకి, ఆటో డ్రైవర్స్కి అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన వాళ్ళందరూ కూడా నేను 2 విషయాలు చెప్తాను, ఎక్కువ టైం చెప్పడానికి టైం లేదు. 2 విషయాలు చెప్తాను. ఒకటి, యాక్సిడెంట్ జరిగింది, ఇన్సిడెంట్ అయిపోయింది. మరి యాక్సిడెంట్ జరిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి మనం ఏం చేయాలి, మనం ఏం చేయగలము అనేది మీరందరూ ఒకసారి ఆలోచించండి. అంటే కుటుంబానికి మనం ప్రాణం తీసుకురాలేము, ప్రాణం తీసుకొచ్చి ఇవ్వలేము, అది మన చేతిలో లేని అంశం. మన చేతిలో ఉన్న అంశం ఏంటి? ఇన్సూరెన్స్ కట్టడం ఒకటే మన చేతిలో ఉన్న అంశం. మీరు ఇన్సూరెన్స్ కడితే వాడు ఎంతకాలం 60 సంవత్సరాల దాకా, ఒక వ్యక్తి 20 సంవత్సరాలు చనిపోతే 40 సంవత్సరాల లైఫ్ స్పాన్ ఎంత సంపాదిస్తారు అనేది ఎస్టిమేట్ వేసి ఇన్సూరెన్స్ వాళ్ళు ఆ చనిపోయిన కుటుంబానికి ఆర్థికంగా ఆదుకుంటారు. ఒకవేళ చనిపోలేదు, మనిషి బతికున్నాడు, యశోద హాస్పిటల్, కేర్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్లో జాయిన్ అయితే లక్షల ఫీజు అవుతుంది. అదే ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఫీజు మొత్తం, మెడికల్ ఎంబర్స్మెంట్ మొత్తం కూడా ఇన్సూరెన్స్ ద్వారా ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి వస్తుంది. కాబట్టి మీరేదో పోలీసు వాళ్ళు చలాన్ చేస్తున్నారు 1000 రూపాయలు అనేసి ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లు పెట్టేసి ఆర్టీఓ దగ్గర ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. అది తప్పు, చాలా దుర్మార్గము. తప్పే కాదు, దుర్మార్గము కూడా. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ చనిపోయిన కుటుంబానికి మనము సహకరించినట్టు ఉంటుంది. మీరు 1000 రూపాయలు కడతారు అంతే, మీరు 1000 రూపాయలు కడతారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, ఫుల్ ఇన్సూరెన్స్ వద్దు, అవసరం లేదు. మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కడితే ఆ కుటుంబానికి మనము సహాయం చేసినట్టు అవుతాము. మీరు సహాయం చేయలేరు, మీరు కూడా చిన్న కుటుంబాలే. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది చాలా పెద్ద కంపెనీ, వాళ్ళు వేల కోట్ల లాభాలు వస్తున్నాయి. ఎందుకు? మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, మీకు ఇన్సూరెన్స్ లేదు కాబట్టి వాళ్ళు ఏమి క్లెయిమ్ చేయలేకపోతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, ఇన్సూరెన్స్ ఉండి, ఎవరైనా వ్యక్తి చనిపోతే అతను మిగతా లైఫ్ టైంకి ఎంత సంపాదిస్తుందో ఇన్సూరెన్స్ అంత ఇస్తుంది. కాబట్టి దయచేసి అందరూ డ్రైవింగ్ లైసెన్స్, అన్నిటికీ ఇన్సూరెన్స్ పేపర్స్ ఉండేటట్టుగా చూడవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా కడెంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, 4 చనిపోయారు. నేను డిఎస్పీ ఉన్నప్పుడు 4 చనిపోయారు కడెంలో, ఆటోతో సహా మొత్తం వెళ్ళి కాలంలో పడిపోయింది. 4 చనిపోయారు. ₹1 కూడా ఇన్సూరెన్స్ రాలేదు. ఆటోకి ఇన్సూరెన్స్ లేదు, డ్రైవింగ్ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ లేదు. లేకపోతే ఇన్సూరెన్స్ ఆటోకి ఒక 1000 రూపాయలు కట్టుంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కనీసం 50 లక్షలు దాకా ఆ 4కి ఇన్సూరెన్స్ వచ్చేది. కాబట్టి దయచేసి మీరు ఇన్సూరెన్స్ సంవత్సరానికి ఒకసారి, మేము చాలా చేస్తే 1000 రూపాయలు, మీరు కట్టే కూడా 1000 రూపాయలు. గమనించండి, ఇన్సూరెన్స్ లేని వెహికల్ కి 1000 రూపాయలు ఫైన్ వేస్తాం. ఆ 1000 రూపాయలు మీరు కట్టకుండా ఒక ఇన్సూరెన్స్ కట్టేస్తే మీకు సంవత్సరం వస్తా పేపర్. సో ఈ విషయం చెప్దామని ఇంతమందికి చెప్పడం నాకు అదృష్టంగా భావిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.